our players. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు జావిద్. నేను 1996 బ్యాచ్ ఎస్ఐ. ఇప్పుడు కడప ట్రాఫిక్లో ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను అథ్లీటు 2 నేషనల్స్ ఆడాను. ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడం మనం చాలా అదృష్టవంతులమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ అనే వాళ్ళు చాలా డిసిప్లిన్గా, ఒక టైం పంక్చువల్గా 5కి వెళ్ళిపోవాలి. గ్రౌండ్ కంటే 5కి వెళ్తాం, 8 వరకు ఉంటాం. మరి మార్నింగ్ కూడా అంతే. అంటే మెయిన్ అక్కడ ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. అదే ఈవినింగ్ టైమ్స్ మనం బయట ఉన్నామనుకో, ఇంకేదో అలవాట్లకి అవ్వడం కానీ, అంటే చెడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజుల్లో. అట్లా కాకుండా మనం ఒక టీం మాదిరి ఇక్కడ వచ్చేసి అందరూ కలిసి మనం ఆడుకోవడం. అదేవిధంగా మనం రెగ్యులర్గా ఎప్పుడైతే మన గ్రౌండ్కి వస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే చాలా మంది సీనియర్స్ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వస్తారు. ఒక్కొక్కరు వస్తారు, ఒక టెక్నిక్ నేర్పిస్తారు. ప్రతిరోజు ఒక టెక్నిక్. అంటే సీనియర్స్ కూడా ఎట్లుంటుందంటే రెగ్యులర్గా వస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను కూడా ఇప్పుడు ఫ్రీగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ట్రైనింగ్ ఇస్తున్నా. ఎప్పుడైతే రెగ్యులర్గా వస్తారో అప్పుడు మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు వెయిట్ చేస్తుంటారు, అక్కడ వెళ్ళాలి 6కి చలి పెడతాం, అయినా వెళ్ళాలి మనం. సో ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా కంటిన్యూగా ఒక క్రమశిక్షణతో టైంకి వచ్చిపోయినారనుకో, కోచ్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సీనియర్స్ చాలా మంది ఉంటారు, వస్తారు, మీకు టెక్నిక్స్ మీలో మీరే జూనియర్స్కి నేర్పిస్తారు. దానికి తోడు ఇక్కడ వచ్చిన తర్వాత మనమంతా ఒక టీం అనేది ఏర్పడుతుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. సో అదే బయట అనుకో వేరే కమ్యూనిటీ ఉంటుంది, డిఫరెంట్ ఆలోచనలు ఉండే వాళ్ళు ఉంటారు, ఉంటారు. వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, మన ఆలోచనలు వేరే ఉంటాయి. మాకు సీనియర్సే ఎంతోమంది ఎట్లా లైఫ్ అనేది చెప్పారు. ఇప్పుడే మన సార్తో చెప్పుకుందాం. మాకు సీనియర్సే విశాఖ నుండి NIS చేసినాడు, ఏపీ టీంలో ఉన్నాడు. మేము అన్న నేను ఎట్లా రావాలా టీంకి, అరే ఇట్లా సెలెక్ట్గా ఫస్ట్ ఇట్లా సెలెక్ట్ అయితే మరియు ఒక నేషనల్ రిప్రజెంట్ చేయి, ఏపీ టీంలోకి తీసుకుంటారు. టీంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు చదువుకోవచ్చు. అక్కడ మార్నింగ్ ఈవినింగే ఉంటుంది. ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది మనకు. ఎట్లా డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 కానీ, మాకు అప్పుడు రైల్వేస్లో ఎక్కువ స్పోర్ట్స్ మెన్ రైల్వేస్. అప్పుడు మాకు ముద్దికృష్ణ అని ట్రిపుల్ జంపర్ ఉండేవాడు తిరుపతి. ఆయన ఎట్లా పోయాడు నేను నా ఈవెంట్ ట్రిపుల్ జంప్ అయినప్పటికీ కూడా అథ్లెట్గా మిగిలిన ఈవెంట్లన్నీ చేసేవాళ్ళం. కారణం ఏమంటే సీనియర్స్కి మేము హెల్ప్ చేసేది. ఆయన లాంగ్ జంప్ శ్రీను చేస్తున్నాడు, సీనియర్ అనుకో, ఆడు వేసి పెట్టు అంటే మేము చాలా ఒక సోదర భావంతో ఉంటాం ఇక్కడంతా. మనం అందరూ ఒక కలిసి బంచ్ ఉంటాం. లాంగ్ జంప్ పిట్టు లూజ్ చేద్దాం రా, అందరూ పై చేస్తాం. లాంగ్ జంప్ ఎట్లా చేయాలని నేర్పిస్తాడు. రమణ అని రైల్వేస్ ఉండే అతను హై జంప్ పిట్టు హై జంప్ పోల్స్ అన్ని తీసుకురా, పదం పనా అనేది తీసుకుపోయి అక్కడ పోతే అంత హై జంప్ ఎట్లా చేయాలి, హై జంప్ టెక్నిక్స్ నేర్పించాలి. అంటే మనకి తెలియకోకుండా అన్ని ఈవెంట్ల మీద గ్రిప్ వచ్చేది. ఇక్కడ అంతే, అన్ని టెక్నిక్స్ మీద మనకి గ్రిప్ వస్తుంది తెలియకోకుండానే. మీకు తెలుసు సీనియర్ కర్నూలులో భూషణం అని ఉండేవాడు. 45 years వరకు స్టేడియంకి ఆయన పొద్దున్న లేస్తే చాలు, కోచ్లు రాకపోయినా భూషణ్ వచ్చేవాడు. భూషణ్ కంపల్సరీ వచ్చేవాడు, ఎవరు లేకపోయినా కూడా వచ్చేవాడు. అంటే అథ్లెటిక్స్ కోచ్ లేడనుకో ఆయన వచ్చేవాడు. అథ్లెటిక్స్ స్టార్ట్స్ చేద్దాం ఈరోజు 30 minutes ఫార్ట్లైక్ చేద్దాం ఈరోజు ఏదో ఒకటి. అంటే ఎవరెవరు సీనియర్స్ ఉంటారు, మనకి గైడ్ చేస్తారు, మన లైఫ్ చెడుదారులు పోకోకుండా ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ఏమంటే మనం బాగా ట్రై చేస్తాము, లాస్ట్ మినిట్లో ఒక పాయింట్తో సార్ చెప్పినట్టు ఒక పాయింట్లో 2 పాయింట్లు ఓడిపోతాం. అప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. ఇట్లాంటివి కూడా మనం అంటే డిసప్పాయింట్ కాకుండా లైఫ్లో మళ్ళీ ముందుకు పోవాలి, మళ్ళీ కసి వస్తుంది మనకు. అరే నెక్స్ట్ టైం మళ్ళీ నేను బాగా చేస్తాను. అదే బయట వాళ్ళు అనుకో ఒక్కసారి ఏదైనా ఓడిపోతే ఓటమికి కృంగిపోతారు. కానీ స్పోర్ట్స్ మ్యాన్కి అట్లా ఉండదు. నేను మళ్ళీ చేసుకొని నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ గెలుస్తాను అనే దృక్పథం వస్తుంది మనకు. అంటే డిసప్పాయింట్నెస్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది. రెండోది హెల్త్ కాన్షియస్ కూడా బాగా వస్తుంది. ఏం ఫుడ్ తినాలి, ఎంత వాటర్ తాగాలి, ఎట్లా చేస్తే ఎట్లా బాగుంటుంది, స్లీప్ మొత్తం ఒక్కసారి మనకు లైఫ్ గురించి కూడా అవగాహన వస్తుంది. మనకు తెలిసింది నాకు చెప్పాలని ఈ విధంగా వస్తుంది. సో మీరందరూ కూడా రెగ్యులర్గా వస్తే సార్ చెప్పినట్టు కోచెస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరే ఇంప్రూవ్ అయిపోతారు. ఒకసారిగా మనం ఏదైనా ఒక స్టేట్లో ఒక లెవెల్లో ఒక మెడల్ తీసుకుని వచ్చేస్తే మన స్కూల్ కానీ కాలేజ్ కానీ పేరు వస్తే స్కూల్లో టీచర్లు మనతో మాట్లాడే విధానం కూడా వేరే ఉంటుంది. అది మనం తీసుకోవాలి. ఎక్కడ పోయినా కూడా మనకు గుర్తింపు ఉంటుంది. నేను ఫస్ట్ టైం మా స్టేట్లో ప్లేస్ పెట్టినా మా SP గారు పిలిచేసి కూర్చోబెట్టి మాట్లాడారు. అప్పుడు రిక్రూట్ నేను ఇంకా అంటే అందరికీ ఆ రికార్డు ఉండదు. DG గారు మాకు అప్పుడు హక్సాబ్ ఉండేవారు, స్పోర్ట్స్ IG 1993. హక్సాబ్ పిలిచేసే వీడు ఒరిజినల్ స్పోర్ట్స్ మ్యాన్ అయ్యా అనేవాడు. అంటే మనకు గుర్తింపు వస్తుంది మనకు. సో టోటల్ మీద ఒక లైఫ్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉంది నాకు ఇన్వైట్ చేసిన దానికి. అందరూ కూడా బాగా ఎట్లాంటి గాయాలు లేకోకుండా మీ యొక్క టెక్నిక్స్ యూజ్ చేస్తూ చేయండి. ప్రతి ఒక్కరూ గెలవడానికే ట్రై చేయండి. ఓడిపోవడం అనేది కామన్. అది ఓడిపోతే నెక్స్ట్ గెలుపుకి పునాది అది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ
ఆర్గనైజర్స్.